సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ సద్గురు శ్రీ శారదా మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులైనటువంటి పూజ్య బ్రహ్మలీన పూజ్య స్వామి చిన్మయానంద మహారాజు వారి యొక్క దివ్యమైనటువంటి సన్నిధిలో మనందరం కూడా ఇక్కడ ఆశీనులమై ఉన్నటువంటి దివ్య క్షేత్రంలో సద్గురు యొక్క తలంపులో భారతమాత యొక్క విశేషమైనటువంటి మహత్తులో మనందరం కూడా విశేషంగా వారిని అనుసరిస్తూ ఉన్నటువంటి వేదికని అలంకరించినటువంటి గోరెట్ల రమణ గారికి, అలాగే పూజ్యులు అమ్మ అంటే వైద్య వృత్తిలోనే డెర్మటాలజిస్ట్ అంటేనే చాలా బాగా చదవాలి కాబట్టి అలాంటి అమ్మ మన కోసం ఇంత సమయాన్ని కేటాయించినందుకు సుజాతమ్మ గారికి హరియం ప్రణామాలు. అలాగే మా దీప్తి గారికి కూడా నమస్సుమాంజలు. ఇక్కడికి విచ్చేసినటువంటి చాలా దూరం నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో. నేను మొన్న వెళ్ళినటువంటి హిందూ సమ్మేళనానికి పిలవగానే విచ్చేసినటువంటి మన హిందూ టెంపుల్స్ పెద్దలందరికీ కూడా వెనక్కి కూర్చున్నారు. వారందరికీ హరియం ప్రణామాలు ముఖ్యంగా. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహణ చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నేను కూడా ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త చిన్నప్పుడు. అలాగే విశ్వ హిందూ పరిషత్లో నేను చాలా అవిశ్రాంతంగా చిన్మయారణ్యం ఆశ్రమంలో రైల్వే కోడూరు పక్కన ఉన్నటువంటి మరి ఎల్లయ్యపల్లి అనేటటువంటి విలేజ్లో కాకల రాముడు అనేటటువంటి వ్యక్తితో అనేక విలేజ్లన్నీ కూడా తిరిగాను. చాలా చిన్న ఏజ్లోనే 17 సంవత్సరాల్లోనే తిరిగాను. పక్కా హిందూ వాదు నేను కాబట్టి వారంటే నాకు ఇష్టం. ఆర్ఎస్ఎస్ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఎంత ఏమంటారు కష్టపడి ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి చైర్స్ కానీ ఈ అరేంజ్మెంట్స్ కానీ ఇది నిజమైనటువంటి ఏమంటారు సర్వసైన్యాధ్యక్షత అంటారు. అంటే అమ్మవారిని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి అన్నారు. ఎందుకంటే సింహాసనాలు కూర్చోవడం చాలా ఈజీ అండి, కానీ సింహాసనాన్ని తీసుకొచ్చి పెట్టేవారు ఉంటారే వాళ్ళే నిజమైనటువంటి కార్యకర్త అని నేను ఈరోజు భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు రావాలి అని ఫోన్ చేయడం కాదు, ఏం చెయ్యాలి అని ఫోన్ చేసేవాడే నిజమైనటువంటి కార్యకర్త. అహం భావన లేకుండా అజయ్ బాబు ఉన్నాడు చూసారా, బాబు చేయదు పిల్లలతో తీయించండి అంటే ఆయనే వెళ్ళి తీసేశాడు. చూసారు, మీ కళ్ళ ముందే జరిగింది. అవునా, అది నిజమైనటువంటి కార్యకర్త యొక్క గొప్పతనం. ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళలోనే ఉంటుంది, ఎవరిలో ఉన్నది ఇది. మిగతా వాళ్ళకి చాలా ప్రెస్టేజ్ ఉంటుంది. నేను మీకు అంటే మమ్మల్ని కోప్పడచ్చు మీరు. అహం లేనివాడు మొట్టమొదటిసారిగా స్వామి ఎప్పుడవుతాడయ్యా అంటే మహాత్మా గాంధీ చెప్పింది ఏంటంటే బాత్రూములు కడిగిన వాడే స్వామి అవుతాడు, బాత్రూములు కలిగిన వాడే. ఎందుకంటే సద్గురు శారదా ప్రియానంద మాతాజీ నేను చదువుతున్నటువంటి సందర్భంలో ఆశ్రమంలో చాలా నిరుపేదంగా ఉండేది ఆశ్రమం, ఫండ్స్ లేవు ఆ టైంలో. అప్పుడు ఒక ఆవిడ కంప్లైంట్ చేసింది అనమాట. ఏంటి అంటే బాత్రూంలో నీళ్ళు పోవట్లేదమ్మా, నాకు మార్చండి వాష్రూమ్ మార్చండి అని అంటే మాతాజీ ఒక 5 నిమిషాలు లేట్ వచ్చాడు భోజనానికి. ఏం జరిగిందని చూస్తే మాతాజీ వెళ్ళి బకెట్తో నీళ్ళు కొట్టొచ్చారు, పనిచేస్తుంది పోన్నారు ఆవిడ. అంటే అంత గొప్ప భారతదేశంలో మన భారతదేశంలో ఆవిడ ఫ్రీడమ్ ఫైటర్గా దుర్గాబాయి దేశంతో పనిచేశారు స్వామిని శారదా ప్రియానంద మాతాజీ అని నేను ఈరోజు ఈ వేదిక మీద చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాను. అలాగే పూజ్య స్వామి చిన్మయానంద మహారాజ్ ఎవరైతే మీరు అక్కడ మధ్యలో కనిపిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా స్వాతంత్ర్య సమర యోధులు అని మీకు తెలుసా? స్వాతంత్ర్య సమర యోధులు. ఆయన్ని ఒకప్పుడు అంటే ఇంకా శ్వాస లేకుండా కొట్టి పడేసి ఒక దగ్గర విసిరేశారనమాట. చనిపోయాడు. సీక్రెట్ ఏజెంట్గా పనిచేశాడు ఆయన. బ్రిటిషర్స్తో పనిచేసి మన భారతదేశానికి మీరా ఆర్య అనేటటువంటి ఆవిడ ఏ విధంగా అయితే భరత్ సింగ్కి ఆవిడ చక్కగా వర్క్ చేశారు, ఆ విధంగా పనిచేశాడు ఆయన ఊపిరి పోయేంత వరకు కూడా కొట్టి బయటపడేశారు. కానీ ఒక క్రిస్టియన్ లేడీ
కాపాడింది. అందుకే మన భారతదేశంలో నేను చెప్పేటటువంటి విషయం ఏమంటే, మన హిందువుల్ని క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా స్పీకర్స్గా పిలవాలి ఈరోజు. అలా పిలిచేటటువంటి స్థాయి మనది, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులది. అవునే కదా? మనమంతా హిందువులమా అని మొదట ప్రారంభించాడైన పూజ్య స్వామి చిన్మయానంద మహారాజ్. మొట్టమొదటి తరగతి ఆయన ప్రారంభించింది మన హిందువులవేనా. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో బంగ్లాదేశ్ పరిస్థితి మన భారతదేశానికి రాదు అని చెప్తున్నాను. మొన్న మీరు చూసే ఉంటారు, ఉరి తీసేశారు, ఒక వ్యక్తిని బతికుండగానే తగలబెట్టేశారు, మన అందరికీ తెలుసు. కానీ అలాంటి పరిస్థితి మన భారతీయునికి రాకూడదు కాబట్టి హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నారు మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ కూడా. ఎందుకంటే మనం మేల్కొనేటటువంటి సమయము ఆసన్నమైంది. పిల్లలారా, మీరందరూ బాగా వినండి, మీరే రేపు పొద్దున భవిష్యత్తు నిర్మాతలు. మనం చరిత్ర చెప్పుకుంటున్నాం. ఏంటి? ఝాన్సీ లక్ష్మీబాయి, ఛత్రపతి శివాజీ మహారాజ్, రాణి రుద్రమదేవి. ఏం మీలో లేదా? పిల్లలు లేరా? చెప్పండి, మీలో లేదా? మనం ఎందుకు తయారు కాకూడదు? ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలా మనం ఎందుకు తయారు కాకూడదు? ఈ ప్రపంచంలో మన పిల్లల్ని ఆ విధంగా ఎందుకు పెంచకూడదు? డాక్టర్, ఇంజనీర్ చేస్తారు, దేశానికి సంబంధించినటువంటి మంచి కార్యకర్తగా కూడా చేయరా మీరు? తల్లిలారా, మిమ్మల్ని అడుగుతున్నాం, మిమ్మల్ని అందరినీ కూడా. ఎందుకంటే మనం సుభిక్షంగా ఉండాలి, కడుపులో చల్ల తగలకూడదు, దేశం మాత్రం రక్షింపబడాలి. అవునా? సన్యాసి అంటే ఇష్టం, ఇంటికి వస్తే కాలు పెడతాం, కానీ సన్యాసికి మాత్రం రెస్పెక్ట్ ఇవ్వము. ఇది మన భారత సంస్కృతిలో జరుగుతున్నటువంటి విషయము. కాబట్టి హిందువులారా, మేల్కొండి. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటా, తాళపు చెవిలేక తలపెట్టులుడురా విశ్వరాజ్యరామ వినురవేమ అని కదా. మహాభారతం వినాలంటే తాళం ఉండాలండి. రామాయణం వినాలంటే ఏముండాలి? తాళం ఉండాలి. అలాగే భగవద్గీత వినాలంటే ఏముండాలి? తాళం ఉండాలి. ఆ తాళమే సద్గురు అంటే. అవునా కదా? కాబట్టి సద్గురుని ఎవరైతే ఆరాధిస్తారో భారతదేశ చరిత్ర మొత్తం వారికి తెలుసు. నైసర్గికంగా, ఆధ్యాత్మికంగా పోల్చి చూసుకుంటే మన యొక్క రామాయణ మహాభారత గాథల్లో సుంకాలు కట్టారు. హస్తినాపురం ఏదైతే ఉందో, ఢిల్లీగా ఇప్పుడు పిలువబడుతున్నటువంటి, అక్కడ పరిపాలిస్తున్నటువంటి మహారాజులకి సుంకాలు కట్టారు. ఎవరో పన్నులు కట్టారు. ఎవరో తెలుసా? మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రపంచ భాగాల్లో ఉన్నటువంటి దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన భారతదేశానికి సుంకాలు కట్టారంటే ఈ భారతదేశము మొత్తం ఎంత విస్తరించి ఉందో మనకి యూట్యూబ్లో దొరుకుతుందా? ఎందుకంటే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తుంటారు ఎవరు కూడా. సో అందుకని ఏంటంటే, దిలీప్ మహారాజు మీ అందరికీ తెలుసండి. ఏ వంశంలో పుట్టాడు దిలీప్ మహారాజు? ఎక్కడ పెట్టిందంట. ఏ వంశంలో పుట్టాడు దిలీప్ మహారాజు? రాముడు పుట్టినటువంటి వంశంలో పుట్టాడు దిలీప్ మహారాజు. ఎందుకంటే ఆయనకి ఒకసారి అమ్మ అంటే కామధేను అంటారు చూసారా, కల్పవృక్షము కామధేను అంటారే, ఆ కామధేను అంట స్వర్గంలో ఇంద్రుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన త్వరగా ఇంటికి వచ్చేద్దామనే మూమెంట్లో కామధేను కనిపిస్తే గోవుకి ప్రదక్షిణ చేయకుండా వచ్చేసాట ఆయన. ఎందుకు? ఆ గోమాత శాపం పెట్టిందట నీకు. ఎందుకంటే గో సంతతి అంటారు చూసారా, అలాగే నీకు వంశ పారంపర్యం లేకుండా ఉండదుగా. కానీ ఆమె కోప్పడింది అనమాట. ఎందుకు వినిపించలేదా అంటే, సాగరం అంటే అక్కడ గంగా నది ప్రవహిస్తుంది, వినిపించలేదు. అలాగే మరి పెద్ద పెద్ద ధ్వనులన్నీ వినిపిస్తున్నాయి కాబట్టి ఈ శాపం ఆయనకి వినిపించలేదు. ఆయనకి సంతానోత్పత్తి కలగలేదు. కానీ ఎవరి దగ్గరికి వచ్చారయ్యా అంటే, వాళ్ళ గురువును వెతుక్కుంటూ ఆశ్రమానికి వచ్చారు. కశ్యప ప్రజాపతి అంటారు. అక్కడ రాగానే ఆయన చెప్పారనమాట, వశిష్ఠుడు దగ్గరికి వచ్చాడు. వశిష్ఠుడు అలా చూసి ఎందుకు సంతానోత్పత్తి కలగలేదని వెనక్కి తిరిగాడు. అంటే ఎంత నాలెడ్జ్ ఉంది ఆయనకి. అంటే మనల్ని స్కాన్ చేసినటువంటి కెపాసిటీ ఎవరికి ఉంటుందయ్యా? కంప్యూటర్ కాదు, ఋషికి ఉంటుంది. అవునే కదా? అది ఋషి అంటే మన ఋషి సంతతి మనందరిది కూడా. దైవ సంతతి మనదంతా, రాక్షస సంతతి కాదు మనది. అవునే కదా? అందుకని ఆయన చెప్పాడు, నాయన మా ఆశ్రమంలోని మరి ఆ యొక్క కామధేను యొక్క మరి సంతతి నందిని ఉంది కాబట్టి నందిని ఆరాధించు అన్నాడు. 40 రోజులు నందిని ఆరాధించాడు. ఆవిడ సంతానోత్పత్తిని కలిగించింది అని అంటే, గోమాతని పూజించండి అనడానికి ఇది ఒకటి సరిపోదా మీకు అందరికీ? గోమాతని ఆరాధిస్తే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు కదా. ఇంకా మరి చరిత్ర ఎందుకు? కాబట్టి గో సంతతిని కాపాడాలి, గోవధని నిషేధించాలి. ఎందుకంటే ఒక ఆక్సిజన్ మాత్రమే తీసుకుని మళ్ళీ ఆక్సిజన్ ఇచ్చినటువంటి తల్లి ఎవరి అంటే గోమాత. అలాగే పరమశివుడు కూడా గరళాన్ని
గోమాత తన గర్భంలో కూడా తీసుకుని తాను ఇచ్చినటువంటి పాలు